పరిణామ క్రమాల్లో తెలుగుదేశం పార్టీ చెన్నమనేని రాజేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో దానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఆ కాన్స్టిట్యున్సీ బైఫర్కేషన్ అయినప్పుడు అంతకుముందు నేరెళ్ళ కాన్స్టిట్యున్సీ, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ రెండుగా ఉండేది. నేరెళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి ఇల్లంతకుంట మండలం అనేది బయటికి వెళ్ళి సిరిసిల్ల టౌన్ దీనికి యాడ్ చేసి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ అయింది. వేములవాడ కాన్స్టిట్యున్సీ ఇంకొకటి. ఓకే, అంటే ఈ కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల టౌను ఒకటి మాత్రమే నేరెళ్ళ కాన్స్టిట్యున్సీలో యాడ్ అయింది. ఇది ఎక్కువగా తెలుగుదేశంతో అటాచ్ అయి ఉండేది. ఎందుకంటే చెన్నమనేని రాజేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఒకసారేమో ఎన్వి కృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, సిపిఐ ఎమ్మెల్యే. ఓకే, ఒకసారేమో రేగులపాటి పాపారావు గారిని 2 సార్లు ఓడిపోయిన తర్వాత ఒకసారి గెలిపించారు కాంగ్రెస్ పార్టీ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో వారు టీఆర్ఎస్లో చేరింది. 2009లో ఎప్పుడైతే 2001లో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అని టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు పొత్తుగా ఉన్నాయి. పొత్తుగా ఉన్నప్పుడు ఏమైంది, అలియన్స్ ధర్మం కదా, టీడీపీ పార్టీ ఓటు బ్యాంక్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి అటాచ్ అయిపోయింది. అటాచ్ అయిపోవడమే కాకుండా అప్పుడు జరిగిన పరిణామాల్లో మళ్ళీ ఇద్దరు పొత్తు కుదిరిన తర్వాత అక్కడక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చింది, అక్కడక్కడ టీడీపీ కూడా ఇచ్చింది. ఇక్కడ కూడా సిరిసిల్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెన్నాడి సుధాకర్ రావు గారికి టికెట్ ఇచ్చారు. ఓకే, ఇక చెన్నాడి సుధాకర్ రావు పోటీలో లేడు అప్పుడు, ఎందుకంటే కులం అడ్డం వచ్చిందో మన బంధుత్వం అడ్డం వచ్చింది. సరే, ఇదంతా చరిత్ర కాబట్టి నేను చరిత్ర చెప్పాలి కదా. ఓకే, కాబట్టి అప్పుడు నుంచి దానికి అటాచ్ అయిపోయింది. అటాచ్ అయిపోయింది, ఎమ్మెల్యేగా అయిండు, ఎమ్మెల్యేగా అయిన తర్వాత మంత్రిగా అయిండు, మంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నాడు. కాబట్టి అటాచ్మెంట్ ఆటోమేటిక్గా ఓటు బ్యాంక్ అంతా కూడా దాని చుట్టూ చేరింది వాళ్ళ. ఈ 10 సంవత్సరాల కాలంలో సిరిసిల్ల పట్టణంలో యాక్చువల్గా ఉన్న కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఇంచుమించు అధికార దుర్వినియోగంతో కావచ్చు, అక్కడ ఉన్న కక్షాదింపు ధోరణితో కావచ్చు, నయాన్నో భయాన్నో అంతమంది కూడా నిర్వీర్యం అయిపోయింది కదా. కాబట్టి అటువంటి తరంలో ఇలా ఎలక్షన్లో మళ్ళీ మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పటి రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు. ఎప్పుడు ఒక మూస పద్ధతిలో జరుగుతున్న ఎలక్షన్స్ కావి ఇవి. ట్రెండ్ ఈక్వేషన్ మారిపోతుంది, ఒక ఎలక్షన్కి ఒక ఎలక్షన్కి సంబంధం లేదు. అసలు ర్యాపిడ్గా చేంజెస్ ఉన్నాయి, ప్రజల్లో కూడా చేంజెస్ వస్తున్నాయి, ఆలోచిస్తున్నారు. సరే, డబ్బులు తీసుకుంటున్నారు, ఇదంతా ఒక వైపు ఉన్న ఆలోచించే సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. మరి మీరు 2 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి, ఇప్పుడున్న పాలిటిక్స్ని వంట పట్టించుకొని ఆ దిశగా ఆలోచించి నిలువరించే ప్రయత్నం ఎందుకు చేయలే? ఇప్పుడు ఒకటి అది అధిష్టానం కానీ అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం అది. సరే, ఇక్కడ ఏమైతే బాగుంటుంది, ఏమేం చేస్తే బాగుంటుంది. ఎలక్షన్ కొట్టాడడం వేరు, ఎలక్షనీరింగ్ వేరు. జనరల్గా ఏంటంటే ఎలక్షనీరింగ్ మీద ఆధారపడి ఉంటున్నాయి ఇవాళ రేపు అన్నీ కూడా. ఓకే, లాస్ట్ టైంలో ఎట్లా పోల్ మేనేజ్మెంట్ ఉండాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. అవును, చేద్దామంటే అక్కడ ఏంటంటే ఫస్ట్ సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల యొక్క లీడర్షిప్ కార్యకర్తలు చాలా తక్కువ ఉన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో కూడా మనకు వచ్చింది తక్కువ. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి ఉండగా కేటీఆర్ గారు రేపు పొద్దుగాల మళ్ళీ రాబోయే కాలం మాదేనేమో, మేము ఎందుకు చేంజ్ చేయాలని ఒక పరిస్థితిలో అక్కడ ఉన్న క్యాడరు ఆయనతో వెళ్ళిపోయిన క్యాడర్ మళ్ళీ రావడానికి సిద్ధపడలేదు. ఆయనతో వెళ్ళిపోయిన క్యాడర్ ఆ ఇది కూడా మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉండే, ఆ యొక్క భరోసా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉండే. దానికి అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. 2 ఏళ్ల కాలంలో అధిష్టానం నిర్ణయం తీసుకొని పార్టీని పునర్జీవించిన బాధ్యత పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నా పైన కూడా ఉంటుంది. ఆ ప్రయత్నం జరగలేదని అంటున్నాను నేను. జరిగింది, కొంతమేర జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమేర జరిగితే ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నది వేరు, పట్టణ ప్రాంతంలో ఉన్నది వేరు. ఓకే, ఆ రోజు మేము 2 సీట్లే, ఇవాళ మేము 6 సీట్లకు వచ్చినాం. 6 సీట్లతో పాటు ఇంకొన్ని సీట్లలో మేము దగ్గరలో 6 ఓట్లతోని 12 ఓట్లతోని 8 ఓట్లతో ఓడిపోయిన సీట్లు కొన్ని ఉన్నాయి. ఓకే, ఈ సీట్ల దగ్గరికి వేసినట్టయితే మేము దగ్గరికి అంచెలంచెలుగా పెరుగుకుంటూ వచ్చే దశలో కేటీఆర్ గారు ఏమైందంటే ఆయన ఒక రాష్ట్ర స్థాయి నాయకున్న సంగతి మర్చిపోయింది. ఆయన ఒక గల్లీ స్థాయి నాయకునిగా ఆయన దిగజారాడు. ఓకే, దిగజారి సిరిసిల్ల పట్టణంలో మున్సిపాలిటీ పైన మేము గెలవకుంటే నా రాజకీయ జీవితంగా కనుమరుగైపోతుంది అని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత సిరిసిల్ల పట్టణంలో ఎప్పుడు కూడా నిద్రది అని కేటీఆర్ గారు ఎప్పుడు పడుకోలేదు, అక్కడ ఎప్పుడు పడుకోలే. 2009 ఎలక్షన్లో నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటా, ఇక్కడే ఉంటా భార్య పిల్లలతోని, నా పిల్లలు ఇక్కడే చదువుతున్న కేటీఆర్ గారు ఎప్పుడు కూడా పడుకోలే. సరికదా, ఇవాళ 4 రాత్రులు అక్కడనే గడిపి పడుకున్నాడు.
ఉమ్. 5 రోజులు సిరిసిల్లలోనే ఉండా? సిరిసిల్లలోనే ఉన్నాడు. ఉమ్. ఇలా 5 రోజులు ఇంచుమించు గల్లీకి సిరిసిల్లలో ఏ గల్లీ ఎక్కడ ఉంటుందో తెలియదు ఆయనకు, ఉమ్. ఏ ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలియదు ఆయనకు. కానీ గల్లీ తిరిగి ఇల్లు తిరిగి ఇళ్ళకి వెళ్ళి కండువాలు కప్పి ఎక్కడ లేని ప్రేమ ఒలకపోస్తూ టీలు తాగుతూ ఆ స్థితికి ఆయన దిగజారండి వాళ్ళ. ఆఖరికి వస్తే ఏమడిగిందంటే వీళ్ళ ముఖాలు కాదు నా ముఖం చూసి ఓటేయండి అని ప్రాధేయపడ్డాడు వాళ్ళు. ఉమ్. దాంతోపాటు అవినీతి అక్రమాలతో సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో ఉమ్. ఇవాళ మనం టీవీలలో చూసాం. 70,000 ఇచ్చిండ్రు ఒక ఓటుకు, 20,000 ఇచ్చిన 40,000 ఇచ్చిండ్రు ఒక ఓటుకు అని చూసినాం కదా. సిరిసిల్ల పట్టణంలో కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఉమ్. తన యొక్క పట్టును నిలబెట్టుకోవడానికి, ఓకే. ఎందుకంటే నాకు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి అన్ని స్థాయిల్లో ఆయన చేయని ప్రయత్నం లేదు ఇవాళ. ఓటుకు 20,000 ఉమ్. అని, అలాగే మీకు 1 గ్రామ్ గోల్డ్, 5 గ్రాముల సిల్వరు, 10 గ్రాముల సిల్వర్ 1 కాయిన్, గ్రామ్ గోల్డ్ ఇచ్చిరా? గోల్డ్ అట కాయినా? కాయిన్స్, సిల్వర్? 5 గ్రాములు 10 గ్రాములు వినాయక విగ్రహాలు, వేములవాడ రాజన్న విగ్రహాలు ఇట్లా ఇచ్చుకుంటూ ఎవరి స్థాయిలో వాళ్ళు 20,000 ఫోన్పేలు, 15,000 ఓటుకు, ఇట్లా ఏ స్థాయిలో పడితే ఆ స్థాయిలో అక్రమంగా సంపాదించిన సొమ్మును విపరీతంగా పెట్టకుండా ఆ క్షణిక ఆవేశానికి, క్షణిక ప్రలోభాలకు గురైనప్పుడు తప్పకుండా. ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లేస్లో కేసీఆర్ ఉంటే అంటే ముఖ్యమంత్రిగా సిరిసిల్లలో ఆయన పార్టీ కాకుండా వేరే వ్యక్తి ఉంటే, ముఖ్యమంత్రి స్థాయి కావచ్చు, ముఖ్యమంత్రి కొడుకు స్థాయి వ్యక్తి ఉంటే ఆ మున్సిపాలిటీని వదిలిపెట్టినోడా? మీరు అన్నది చివరికి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే స్థానాన్ని వదిలిపెట్టకుండా ఆయన ఓడగొట్టిండు కదా. సరే ఏం చేసిరు ఏందన్నది పక్కన పెట్టండి, రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే కదా, ఊరుకునేవాడా? అంటే నేనేమంటున్నానండి, మీరు అన్నది వాస్తవమే, 100% మీతో ఏకీభవిస్తున్నా, కానీ దాన్ని నేను ఖండిస్తున్నా కూడా. రేవంత్ రెడ్డి అందరు కేసీఆర్ మాదిరిగా ఆ స్థాయికి దిగజారాలని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా. మేము కూడా చేయదలుచుకుంటే సిరిసిల్లలో వాళ్ళు 6 సంవత్సరాల క్రితం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏం చేసిండ్రో యంత్రాంగాన్ని మోహరింపజేసి, యంత్రాంగాన్ని మా కరుసలలో తీసుకొచ్చుకొని వారిని ఎక్కడ కూడా అడుగు వేయకుండా విశేషంత మనం దుర్వినియోగపరచుకోవస్తుండే. కానీ వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఏదో ఓడగొట్టిండు, కక్ష సాధింపు చూద్దామని, అది ఒక రాష్ట్ర పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని అనుకున్నది. ఇవాళ యనమల రేవంత్ రెడ్డి గారు అనుకుంటే అరెస్ట్ చేయడము, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అరెస్ట్ చేయడం కేసీఆర్ని గొప్ప విషయం కాదు. ఇలా ఈ కార్ రేసింగ్లో వీరిని అరెస్ట్ చేయడం గొప్ప విషయం కాదు. కానీ దేనికైనా సహజ న్యాయ సూత్రాలను చట్టపరంగా న్యాయపరంగా పోవాలనేదే కమిషన్లు ఏర్పాటు చేసి ఎవిడెన్స్ తీసుకుంటూ ఫోన్ ట్యాపింగ్లో కానీ చేసుకుంటూ పోతున్న విధానాన్ని మీరు అందరూ కూడా చూస్తారు. ఇవాళ అంటే మీరు ప్రజాస్వామ్యం గురించి ఆలోచించి మేము ఇట్లా చేయమని, వాళ్ళ లెక్క మేము చేయమని ఆ రకంగా చేయలేదా, లేకపోతే మీకు చేత కాలేదా? అంటే చేత కాలేదా అన్నది ఒక భాగము. రెండో పాయింట్, కుమ్మక్కైరా ఒకటి నాయకులు ఏమన్నా కేటీఆర్తో ఏమన్నా మీ కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నాయకులు ఏమైనా కుమ్మక్కైరా కేటీఆర్ గెలవడానికి? కేటీఆర్తోని కాంగ్రెస్లోని కొంత పార్టీలో ఎందుకు కుమ్మకైతారండి? అవసరం ఏముంది? అది అవసరం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అవసరాలు ఉంటాయి, ఆయన దగ్గర ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయనతోనే అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన మీద ఆయనతోనే అవసరాలు ఉంటాయి. ఇబ్బంది లేకుండా ఒక ఆయన చూస్తాడనో లేకపోతే ఇంకేదన్నా కారణం? అవన్నీ ఎట్టి పరిస్థితుల్లో కావు. ఒకటే ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలి. ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విలువేయాల్సిన బాధ్యత. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, హక్కులను కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, అంటే చట్టం ద్వారా. ఇలా కంపల్సరీ దాన్ని మేమే కంచే చేను వేసినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు మొత్తం నేను చేస్తా వ్యవస్థలన్నీ గుప్పిల్లో పెట్టుకుంటే, ఒకవైపు మేము వేరే పార్టీలన్నీ కూడా అధికారంలో, కేంద్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా అధికారాన్ని గుప్పిల్లో పెట్టుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తాయని చెప్పుకుంటూనే మేమది చేయడం పద్ధతి కాదు కదా.